నేను ఆధునికతలో ఎప్పటికప్పుడు ముందుకు పోయాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయిన గవర్నమెంట్లో మీరు చూస్తే 5,000 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేశాం, వర్చువల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేశాం. అవి కూడా ఒక మోడర్నైజేషన్తో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అవసరమైతే ఒక 20 స్కూల్స్కి 15 స్కూల్స్కి సెంట్రలైజ్ చేసి అక్కడ ల్యాబ్ పెట్టి అక్కడి నుంచి టీచర్ మాట్లాడితే లోకల్గా క్లాసులో ఉండే టీచర్ సప్లిమెంట్ చేసే విధంగా బెస్ట్ టీచర్స్ అందరిని ఉపయోగించుకోవడానికి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క మీరు చూసినప్పుడు ప్రతిభ అవార్డ్స్ తీసుకొచ్చాం. నాకు ఇప్పుడు కూడా ఒక హ్యాపీ, ఎందుకంటే ఎక్కడో ఉంటాడు, జీవితంలో బాగా పైకొచ్చి ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఒక IAS IPS అయిన వాళ్ళు వచ్చి, సార్ మీరు ప్రతిభా అవార్డు పెట్టారు, ఆ ప్రతిభా అవార్డులో చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పినప్పుడు చాలా గర్వించగలుగుతున్నాను. ఆ రోజు నేను ఒక ప్రిన్సిపల్ తీసుకున్నాను. మెరిట్ని ప్రమోట్ చేయాలంటే ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు ఎక్కడైనా సరే కామన్ ఎగ్జామ్లో పాస్ అయితే ఫర్దర్గా చదువుకు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా గవర్నమెంటే చదివించాలనే ఉద్దేశంతో మెరిట్తోనే చదువుకునే విధానానికి ప్రారంభం కావాలనే ఉద్దేశంతోనే ప్రతిభ అవార్డు తీసుకొచ్చాం. అది కూడా మంచి ఫలితాలు వచ్చింది. కానీ ఇటీవల అవన్నీ పోయే పరిస్థితికి వచ్చారు.